కూడా కరతాళతలతో అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో ఈ చిన్నారులందరూ కూడా సుమారు 3 నెలల నుంచి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఈ రోజున ఇంతమంది చిన్నారులను చూస్తుంటే జరగటం, మరి 3 నాట్య సమ్మేళనాన్ని ఇక్కడ అద్భుతంగా ప్రదర్శించిన చిన్నారులకి, వారి గురువులకి, ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క కృషి లేకపోతే, గురువుల పట్టుదల లేకపోతే ఇంత చక్కగా పిల్లలు చేయగలిగేవారు కాదు. మరి 3 రోజుల నుంచి 2వ తారీఖు, 3వ తారీఖు, ఈరోజు 4వ తారీఖు, 2-3 తారీఖులలో ఎంతోమంది ప్రముఖుల లెక్చర్ డిమాన్స్ట్రేషన్స్, పేపర్ ప్రజెంటేషన్స్, అదేవిధంగా ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా సాగినవి. ఎంతోమంది ప్రముఖులు, పెద్దవాళ్ళు, పద్మశ్రీ అవార్డీస్, సరస్వతి అవార్డీస్ వచ్చి పాల్గొనడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరిగితేనే కానీ మన యొక్క విశిష్టత ప్రపంచానికి మరీ తెలిసే అవకాశం కలుగుతుంది. మరి ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డాన్స్ కాంగ్రెస్ ఇంత అద్భుతంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తుంది. మరి నటరాజ మ్యూజిక్ అకాడమీ వారు ఎంతో కృషితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా కృషి చేస్తున్నారు. దానికి అందరూ కూడా కృషి చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మా విక్రమ్ మరి ఎంతో కష్టపడి ఇంత చక్కగా ఈ కార్యక్రమాలు ఇక్కడే కాకుండా పై రాష్ట్రాల్లో కూడా ఎంతో చక్కగా నృత్యోత్సవాలు చేస్తున్నందుకు అతను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తనకి ఇంకా మరీ శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, మనందరి సపోర్ట్ అంతా కూడా నటరాజ మ్యూజిక్ అకాడమీకి మరియు విక్రమ్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇదే స్వాగతం. ధన్యవాదాలు సత్యనారాయణ గారు. నిజంగా అందరి యొక్క సపోర్ట్తోనే అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇప్పుడు అలాగే శ్రీ బి సత్యనారాయణ రాజు గారికి ఒక సోవనీర్ ఫ్రమ్ ఐటీడీసీ. అలాగే సోదరులు శ్రీ దాడి రత్నాకర్ గారికి, అలాగే హరే కృష్ణ మూమెంట్ శ్రీ స్వామీజీ గారికి, శ్రీమతి యశస్వి గారు, ఈ కార్యక్రమంలో ఇద్దరికి నేను చెప్పాలి. ముందుగా శ్రీ రమణ్ రావు గారు ఇదంతా కోఆర్డినేట్ చేసినటువంటి మహాబృందనాట్యం యొక్క కోఆర్డినేటర్ శ్రీ రమణ్ రావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ ఐటీడీసీని చేస్తున్నప్పటి నుంచి ఆమె హైదరాబాద్లో భరతనాట్యం టీచర్ అయినా కూడా అద్భుతంగా ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ని ఆన్లైన్లో కోఆర్డినేట్ చేస్తూ ఈ 3 రోజుల యొక్క సెమినార్స్, పేపర్స్ని, ఎక్స్పర్ట్స్ని అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసినటువంటి నేషనల్ కోఆర్డినేటర్ ఐటీడీసీ
శ్రీమతి ఎం భారతి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. గురుగారు ఎక్కడికండి కెమెరాల ముందు నడుస్తున్నారు? షీ నీడ్ ఏ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. సో మీ అందరూ ఫోన్లు చేస్తే ఆన్సర్ చేశారు. సో అలాగే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడంలో కీలక పాత్ర. క్లోజింగ్ సెరమనీ రిమార్క్స్. చాలా సంతోషంగా ఉంది, బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఉత్సవాలు అయిపోయినాయి కదా అని నేను చెప్పాను. ఎందుకంటే ఉత్సవం అంటేనే మా అందరికీ కూడా ఇంతమంది కళాకారుల్ని కలుసుకోవడం, అందరితో టైం స్పెండ్ చేయడం, కళారూపాలు ఇప్పుడు మేము ప్రదర్శించడం కాకుండా ప్రదర్శించేది కూడా చూసి ఆనందించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి బ్రెజిల్ నుంచి వచ్చి ఇంత చక్కగా వీళ్ళు నాట్య ప్రదర్శన చేశారు. అమ్మాయి చేసిన ముందు హిరణ్యకశిపుడు గురించి, దాని గురించి, నరసింహస్వామి గురించి, ఇట్స్ వెరీ వండర్ఫుల్. అండ్ సఖీ హే, అది యాక్చువల్లీ దట్ ఐటమ్ Kelucher Mahapatra Sri's composition. What is that? What is her name? No, the Swarna Kamala she acted. Sharon Lowell. I am one of the dance director for that movie, and that she did that item. That song is composed by the Kelucher Mahapatra. This is very beautiful. So today we saw it's really wonderful. It's very nice. God bless you, man. It's very good expression, and he showed the Krishna and Rama on the stage. Thank you. తర్వాత స్త్రీ యొక్క శక్తిని మనం అమ్మనుగా చూసుకుంటాం. మహిషాసురు మధ్యని ఆ తల్లి అందరిలోనూ కూడా మన పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా ఉండాలని ఒక ప్రయోగాత్మకంగా కూచిపూడి నాట్యంలో ఉన్న గొప్పతనం అదే. ఇప్పుడు శాస్త్రీయ సాంప్రదాయ నృత్యాలే కాకుండా ప్రజల్ని ఉత్తేజపరిచి వాళ్ళకి నాలెడ్జ్ని ఇచ్చే అంశాలు ఎన్నో కూడా పూర్వం చాలా కాలం క్రితం నుంచే ఉన్నాయి. ఒక రాజు తప్పుడు పని చేస్తుంటే కూచిపూడి నృత్య రూపకం ద్వారా మహా చక్రవర్తికి చూపించి అతను దండింపజేసినటువంటి ఘనత కూచిపూడిలో ఉంది. అట్లాగా కూచిపూడి ఎప్పుడు కూడాను రెవల్యూషన్, మంచి తెలియజేయడానికి మామూలు మీద ఒక కృష్ణ శబ్దం, భక్తి గీతాలే కాదు, ఒక అందరికీ ఒక సందేశం అందించే అంశాలను కూడా ప్రదర్శిస్తామని మరొకసారి లక్ష్మి గారు, విక్రమ్ గారు గ్రూపు వాళ్ళంతా ప్రదర్శించారు. అది ప్రతి చోట కూడా, చాలా చోట్ల కూడా జరగాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ ఉత్సవాలు మరి వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా మీ అందరి యొక్క సహకారంతో మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వాళ్ళు వైజాగ్లో ఇంకా అద్భుతంగా ప్రెస్టేజ్ డైరెక్టర్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నేను స్వామిని ప్రార్థిస్తున్నాను, అతనికి శక్తిని ఇవ్వాలని. అందుకని స్వామి ఆశీస్సులుగా విక్రమ్ని సత్కరించుతున్నాను. మా ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి నిర్వహించినటువంటి విక్రమ్ గారికి మీ అందరూ ఒకసారి చప్పట్లతో వారిని అభినందిద్దాం. మళ్ళీ ప్రతి ఏడాది కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అండ్ బల్దేవ్